Yeah. Uh, so friends, very good evening. సో నిన్న రాత్రి ఒక వీడియో పంపించినాము, 8 minutes వీడియో. ఎంతమంది చూసారండి? చూస్తే ఒకసారి మీరు చాట్ విండోలో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఎంతమంది చూసారు 8 minutes వీడియో? చూసిరా? అప్డేట్స్ కావాలంటారు, అప్డేట్స్ పంపిస్తే చూడరు. మెసేజ్లు కావాలంటారు, అప్డేట్స్ కావాలంటారు. అది టెక్స్ట్ రూపంలో వచ్చినా, వీడియో రూపంలో వచ్చినా చూడాలి కదా. ఎందుకంటే అది ఇప్పుడు నేను చెప్పింది వేరే విషయం అండి. డైరెక్ట్ కంపెనీ CEO వచ్చి లైవ్లో చెప్పినప్పుడు చూడడానికి ఏమున్నది? సార్ అది వేరే లాంగ్వేజ్లో ఉంది. అవును, వేరే లాంగ్వేజ్లో ఉంది. ఆయన భాష మాట్లాడుకున్నాడు, కింద సబ్ టైటిల్స్ వేసిండు కదా. వీడియో మ్యూట్ చేసుకొని చూడొచ్చు కదా, దానికి ఇబ్బంది ఏమున్నది? సో దానికి కూడా నాదే ప్రాబ్లమా చెప్పండి ఫ్రెండ్స్? ఇంకా ఆల్రెడీ కొంతమంది విచిత్రమైన ప్రచారం చేస్తారు. పోయింది, కంపెనీ లేచిపోయింది, కంపెనీ పారిపోయింది, కంపెనీ ఏదో అయింది, CEO చచ్చిపోయిండు. సో నిజంగా విచిత్రంగా ఉందండి. ఆల్రెడీ పోయిన కంపెనీలు చాలా ఉన్నాయి. 2 రోజులకు, 3 రోజులకు, వారం రోజులకు, నెల రోజులకు, 2 నెలలకు, 3 నెలలకు లేచిపోయిన కంపెనీలు చాలా ఉన్నాయి. మూతపడ్డ కంపెనీలు చాలా ఉన్నాయి. ఒక కంపెనీ 4 రోజులకు మూతపడ్డది. 4 రోజులు కోట్ల రూపాయలు వసూలు చేసిండు, 5 రోజులు మూతేసిండాడు. వాటి గురించి ఎవడు మాట్లాడాడు? ఓకే. ఓకే. సో ఎనీవే, సో డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ఎక్కడికి పోలేదు. సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. సో ఎందుకంటే కోర్స్ కొన్ని టెక్నికల్ రీజన్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది మేనేజ్మెంట్ టీం నుంచి బయటకు వెళ్ళిపోవడం కావచ్చు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కోర్స్ లేట్ అవుతుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే, దాంట్లో కొత్తది ఏం లేదు. సో ఆల్రెడీ వాళ్ళు కూడా చాలా సార్లు ప్రతి మెసేజ్ ఒప్పుకుంటున్నారు. సో నేను కూడా చెప్తా ఉన్నా. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, పేషెన్స్ అనేది ఉండాలి మనకు. మొన్న మనం చూసినాం కదా, బిట్ కాయిన్ జస్ట్ ఒక 4-5 డేస్ కింద 73,000 ఆల్మోస్ట్ $900 కి రీచ్ అయింది బిట్ కాయిన్. ఎన్ని రోజులకు? 15 సంవత్సరాల టైం పట్టింది. ఓకే. సో ఆల్మోస్ట్ 14 to 15 ఇయర్స్ టైం పట్టింది. సో ఈలోపు చాలా మంది వచ్చారు, చాలా మంది సో చాలా తక్కువ ప్రైజ్లో అమ్మేసుకున్నారు, వెళ్ళిపోయారు. సో నేనేం మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు. సో మంచి ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఓకే. సో కోర్స్ చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి పేషెన్స్ అనేది ఉంటే మనకి ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది. పేషెన్స్ లేకపోతే మధ్యలో డ్రాప్ అయితే తర్వాత బాధపడాల్సి ఉంటుంది. ఓకే. సో ఎనీవే, సో ఆ వీడియోలో చాలా విషయాలు చెప్పడం జరిగింది మన CEO. సరే, చాలామంది సరే ఇంగ్లీష్ రాలేదా, లేకపోతే ఆ వీడియో చూడలేదా, సరే అది నా తర్వాత సంగతి. బట్ ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న కంటెంటే నేను చెప్తున్నా. ఇక్కడ నేను చెప్పేది ఏది కూడా అది నా మాట కాదు, జస్ట్ నేను మీకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో ఇదేదో ఈ వీడియో నేను చెప్పినంత మాత్రాన సార్ మీరు పలానా రోజు అట్లా చెప్పిర్రు, మీరు పలానా రోజు ఇట్లా చెప్పిర్రు, మీరు చెప్పింది జరగలేదు, సో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. సో నేను ఏదైతే చెప్తున్నానో ఈ ఈ ఈ టెక్స్ట్ మొత్తం కూడా సో ఆ వీడియోల నుంచి తీసుకున్నటువంటి టెక్స్ట్, రైట్? సో కొంతమందికి కోర్స్, కొంతమంది కాదు, మెజారిటీ పర్సన్స్కి ఇంగ్లీషు రాకనో, లేకపోతే సబ్ టైటిల్స్ చదివే ఓపిక లేకనో, లేకపోతే చదివిన అర్థం కాకనో, సమ్ రీజన్స్ వల్ల సో వాళ్ళు చూడలేదు, కొంతమంది చూసిర్రు. సో నేను దాన్ని ఇప్పుడు మీకు తెలుగులో నేను చెప్తున్నా. ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఏంది అంటే, అందరికి శుభవార్త ఏంది అంటే, మనం ఆల్రెడీ ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ 99% 99% కంప్లీట్ అయింది. 99% కంప్లీట్ అయింది. ఇంకొక 1% కంప్లీట్ అయితే లాంచ్ అవుతుంది అని చెప్పి సో ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో దీనికి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి ఒక 1 మంత్ టైం పీరియడ్ పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. 2 వీక్స్ నుంచి 1 మంత్ టైం పీరియడ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక 1 మంత్ అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ మార్చు 18వ తారీఖు. ఓకే. సో ఇంకొక 1 మంత్ అనుకుంటే, సో ఏప్రిల్ 18 అనుకుందాం. సరే ఇంక కొద్దిగా అటు ఇటు అనుకుందాం. సరే మే అనుకుందాం. ఓకే. సో మేబీ మే ఫస్ట్ వీక్‌ల సో మనకి ఈ ప్రాజెక్టు 100% ఫుల్ ఫ్లెడ్జ్‌గా లాంచ్ కావడానికి అవకాశం ఉంది. ఈ మాట నేను చెప్పలేదు. సో ఈ మాట సో మన CEO గారు చెప్పిన మాట, రైట్? తర్వాత సో ఇది ఫస్ట్ విషయం ఇది. సో ఈ అందరికీ శుభవార్త ఇది. సో ఇన్ని రోజుల నుంచి మనము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము.
కోర్స్ కొంతమందికి గుర్తుండే ఉంటుంది. పోయిన సంవత్సరము మనం ఏప్రిల్ 21కి ఏప్రిల్ 21కి సో వాళ్ళు పేమెంట్స్ కట్టడం జరిగింది. అదే మనకి పర్చేస్ చేయడం జరిగింది ఫ్యామిలీ టోకెన్స్. సో కోర్స్ ఆ రోజుతో కంపేర్ చేస్తే ఈ రోజుకి 11 మంత్స్, నెక్స్ట్ మంత్కి 12 మంత్స్ అవుతుంది. ఓకే, సో మరి 12 మంత్స్ నుంచి మన అందరం వెయిట్ చేస్తున్నాం కాబట్టి సో తప్పకుండా సో మరి మన వెయిటింగ్కి ప్రతిఫలం దక్కుతుందని చెప్పి మనం ఆశిస్తాము. సో ఖచ్చితంగా సో మనకి మే ఫస్ట్ వీక్లో సో ఈ ప్రాజెక్టు ఫుల్ ఫ్లెడ్జ్గా లాంచ్ కావడానికి అవకాశం ఉందని మనకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికంటే నేను 10 రోజులు మీకు ఎక్కువనే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత సెకండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు లిక్విడిటీ ఏదైతే ఉందో ఫ్యామిలీ టోకెన్స్కి లిక్విడిటీ, సో ఈ లిక్విడిటీకి గోల్డ్ అనేది షూరిటీ కింద పెడతా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కదా. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు చెప్పడం జరిగింది. టోకెన్ అగైనెస్ట్ షూరిటీ లిక్విడిటీకి ఏదైతే ఉందో గోల్డ్ రెడీ అయింది. తర్వాత నెక్స్ట్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో సో మనకి ఫ్యామిలీ టోకెన్ అవర్ ఫ్యామిలీ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి కన్వీనియంట్గా ఫేవరబుల్ కండిషన్స్ తోటి సో అగ్రిమెంటు జరిగిందని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. రైట్, సో ఇక్కడ లిక్విడిటీ ఏదైతే మనకు ఇన్ని రోజుల నుంచి ఒక సమస్య ఉందో సో ఆ లిక్విడిటీ కింద గోల్డ్ అనేది సో ఉన్నది అని చెప్పి సో ఆ వీడియోలో మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత రెండోది సెంట్రల్ ఎక్స్చేంజ్ అండ్ డిజిటల్ బ్యాంక్. మరి ఇవి నాకైతే తెలియదు, ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఏంది, డిజిటల్ బ్యాంక్ ఏంది అనేది. మరి సెంట్రల్ ఎక్స్చేంజ్, డిజిటల్ బ్యాంక్ అనే 2 పదాలు యూజ్ చేయడం జరిగింది. సో అవి కూడా చివరి దశలో ఉన్నాయని చెప్పారు. మరి సెంట్రల్ ఎక్స్చేంజ్ ఏంది, అది ఎట్లా పనిచేస్తుంది, డిజిటల్ బ్యాంక్ ఏంది. సో ఎందుకంటే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్లో లాస్ట్ 3 ఇయర్స్లో నేను ఎప్పుడు ఈ మాటలు వినలేదు. సో ఇది ఫస్ట్ టైం వింటున్నా ఇది. సో ఇవి 2 కూడా చివరి దశలో ఉన్నాయని చెప్పడం జరిగింది. బట్ ఎనీవే సో మొత్తానికైతే ఇది కూడా ఒక మంచి విషయం, సెంట్రల్ ఎక్స్చేంజ్, డిజిటల్ బ్యాంకు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్, డిజిటల్ బ్యాంక్ అనేది నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుందని చెప్పారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వీక్ అంటే సో సరే మంత్ ఎండ్ అని అనుకుందాం, ఇంకేం లేదు, వారం రోజులు ఏముంది, మంత్ ఎండ్ ఏమున్నది. సరే మనం మన మార్చి 30 తారీఖు కల్లా సో ఈ యొక్క సెంట్రల్ ఎక్స్చేంజ్, డిజిటల్ బ్యాంక్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకొక శుభవార్త చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సో ఫ్యామిలీ టోకెన్ కొత్త కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఏదో XLM బ్లాక్ చైన్ మీద సో దాన్ని తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు. సో అది దానికి కూడా మొత్తం అంతా కూడా ప్రిపేర్ అయి ఉండమని చెప్పి ఇంకో మాట చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ బ్యాక్ ఆఫీస్లో అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్ ఏదైతే ఉందో సో ఈ అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్లో సో ఇటీవలి కాలంలో చాలా అప్డేట్స్ జరిగినాయి. సో అది మీరు చూడొచ్చు. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఫ్రెండ్స్ సో బ్యాక్ ఆఫీస్లో ఈ మధ్య కాలంలో లాస్ట్ 2 వీక్స్లో చాలా చేంజెస్ జరిగినాయి. మీరు ఒకసారి బ్యాక్ ఆఫీస్ వెళ్ళి చూస్తే కనుక అందులో చిన్న కొత్త ఆప్షన్స్ కనిపిస్తాయి. మరి మీరు చూసిర్రా లేదా అనేది నాకు తెలియదు, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇవి మనకు అప్డేట్స్. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అట్లనే NFT మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో సమ్ మైనర్ చేంజెస్ జరుగుతాయని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకి సపోర్ట్, కోర్స్ మన మిత్రులందరూ చాలా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నేను ఈమెయిల్ పంపిస్తే నాకు రెస్పాండ్ అవుతలేరు. కోర్స్ ఇది నిజం, నేను పంపించినా కూడా రెస్పాండ్ అవుతలేరు. ఓకే, అయితే మనకి 2 వీక్స్లో మనకి న్యూ టికెటింగ్ సిస్టమ్ వస్తుందని చెప్పి ఒక మాట చెప్పారు. సో న్యూ టికెటింగ్ సిస్టమ్ వస్తుందంట. తర్వాత ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఇమ్మీడియట్గా వాళ్ళు ఫిక్స్ చేస్తామని చెప్పారు. తర్వాత VIP సపోర్ట్, ఎవరైతే మంత్లీ $20 పే చేస్తున్నారో లేదంటే ఎవరైతే ఇయర్లీ $240 పే చేస్తున్నారో సో వాళ్ళకి మాత్రము సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక VIP సపోర్టు 1 అవర్ ఆర్ 2 అవర్స్లా, అంటే మ్యాక్స్ సో 1 అవర్ ఆర్ 2 అవర్స్లా సో మనం ఏదన్నా క్వైరీ పంపించినా లేకపోతే ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా సో ఒక గంట నుంచి 2 గంటల టైం లోపల సో దాన్ని ఫిక్స్ చేస్తాము లేదంటే ఆన్సర్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో న్యూ టికెటింగ్ సిస్టమ్ కోర్స్ VIP కాని వాళ్లకు 2 గంటల్లో వస్తుందని మీరేమి సో ఇమాజిన్ చేసుకోవద్దు. ఇది ఎవరైతే $20 పర్ మంత్ పే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే 1 అవర్ 2 అవర్స్లా సో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు.
సో గుర్తుపెట్టుకోండి, మంచిగా వినండి. సార్ మీరు ఆ రోజు చెప్పిర్రు గంట సేపట్ల మీకు గాదు. $20 ఎవరైతే ఎవ్రీ మంత్ $20 వీఐపీ దానికోసం కడుతున్నారో వాళ్ళకి మాత్రమే. ఓకేనా? రైట్. సో నార్మల్ ఎవరైతే మన మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి యాజ్ యూజువల్‌గా 2, 3 డేస్‌లో వస్తే రావచ్చు. సో మొత్తానికైతే వీఐపీ టికెటింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ చేస్తున్నాము. సో చానా మంచిగా క్విక్ రెస్పాన్స్ ఉంటదని చెప్పి వాళ్ళు చెప్పిర్రు. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంది అంటే ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో సమ్ మైనర్ చేంజెస్ జరుగుతాయని ఒక మాట చెప్పిర్రు. తర్వాత నెక్స్ట్ ఆహ్, మరి గతంల మరి ఇది ఆహ్, అంటే ఎట్లా జరిగిందో, ఏం జరిగిందో మనకు తెలవదు. సో, కొంతమందిని కొన్ని అకౌంట్‌లను బ్యాన్ చేసిర్రట. కొన్ని అకౌంట్‌లను డిలీట్ చేసిర్రట. సో, అంటే గతంల లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అంటే ఈ సిస్టమ్‌ల కొంతమంది హైపర్‌గా సో, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాల కొన్ని పిచ్చి పోస్ట్‌లు పెట్టిర్రు కావచ్చు. సో, సమ్ మేబీ కంపెనీని బ్లేమ్ చేసిర్రు కావచ్చు. అది ఏం జరిగిందో నాకు తెలవదు. సో, మొత్తానికైతే వాళ్ళను క్షమించి సో, అట్లాంటి వాళ్ళెవరన్నా ఉంటే గనక సో, వాళ్ళను క్షమించి సో, వాళ్ళని గూడా సిస్టమ్‌లోకి తీసుకొస్తామని ఇంకొక మాట జెప్పిర్రు. బట్ దీనితోని మనకు సంబంధం లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంది అంటే మన ఫ్యామిలీ టోకెన్ ఏవైతే టోకెనామిక్స్ ఉందో, ఆ టోకెనామిక్స్‌ల కొన్ని చేంజెస్ గూడా జరుగుతాయంట. ఓకేనా? టోకెనామిక్స్ అంటే ఇప్పటివరకు ఏవైతే ఆహ్, టోకెన్స్ ఉన్నాయో ఫ్యామిలీ టోకెన్స్, నంబర్ ఆఫ్ టోకెన్స్, సర్క్యులేషన్ సో, సంథింగ్ ఏదో ఉంటది గదా! టోకెనామిక్స్. ఆ టోకెనామిక్స్‌లో గూడా సమ్ చేంజెస్ ఉంటాయని జెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక మాట వాళ్ళు మెన్షన్ చేసిర్రు ఏంది అంటే, సో, ఈ టోకనామిక్స్‌లా జరిగేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆహ్, మరి ఈ ప్రాజెక్టు దాని వల్ల సో, దీనికి గ్లోబల్‌గా సమ్ ఏదో పెద్ద పేరొస్తది. ప్రతిష్టలొస్తాయి. కొన్ని అద్భుతమైన చేంజెస్ జరుగుతాయని జెప్పి వాళ్ళు ఇంకో మాట గూడా జెప్పిర్రు. సో, అది ఏం జరుగుతదో నాకు తెలవదు. నేను దేవుడిని గాదు, సాయిబాబాని అసలే గాదు. ఓకే. వాళ్ళు జెప్పింది నేను జెప్తా ఉన్నా. చేంజెస్ ఇన్ టోకనామిక్స్ సమ్ చేంజెస్ ఇన్ ద ప్రాజెక్ట్ లిటరల్లీ చేంజ్డ్ ద వరల్డ్ అట. ఓకే. సో, మరి చాలా అద్భుతాలు జరుగుతాయట. మరి చూద్దాం అద్భుతాలు ఏందనేది నెల రోజులు ఆగితే మనం గూడా చూద్దాం. ఓకే. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంది అంటే ఇది నిజంగా చాలా మంచి విషయము. సో, ఈ ప్రాజెక్ట్‌కి కొంతమంది బిహైండ్ ద సీన్స్ వెనక నుంచి చానా అద్భుతమైనటువంటి సపోర్ట్ జేస్తా ఉన్నారంట. సో, అందుల కొంతమంది అంబాసిడర్సు, తర్వాత సైప్రస్ దేశానికి సంబంధించినటువంటి అది గవర్నమెంట్ గావచ్చు, లేకపోతే అంబాసిడర్స్ గావచ్చు, అంటే వాళ్ళు స్పెసిఫిక్‌గా అయితే మెన్షన్ జేయలేదు. సైప్రస్ దేశానికి సంబంధించిన కొంతమంది పెద్ద వ్యక్తులు సపోర్ట్ జేస్తున్నారంట. తర్వాత నెక్స్ట్ ఇంకొకటేంది అంటే ఆహ్, ఒక చాలా పెద్ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అట. అది దాని పేరు మెన్షన్ జేయలేదు. చాలా పెద్ద ఆర్గనైజేషన్ గూడా సో, మనకి వెనకాల సపోర్ట్‌గా నిలబడ్డదంట. అంటే కొంతమంది హై ప్రొఫైల్ పర్సన్స్ మేబీ ఇన్వెస్టర్స్ గావచ్చు, కొన్ని పెద్ద ఆర్గనైజేషన్స్ గావచ్చు. ఆహ్, సో, మన ప్రాజెక్ట్ ఏదైతే అవర్ ఫ్యామిలీ ప్రాజెక్ట్ ఉందో, అవర్ ఫ్యామిలీ ప్రాజెక్ట్‌కి వెనకాల సపోర్ట్‌గా నిలబడ్డాయని జెప్పి ఇదొక మంచి విషయం చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక మంచి విషయం ఏంది అంటే ఆహ్, ఇంకొక మంచి విషయం ఏంది అంటే ఎవరో చానా క్రిప్టో కరెన్సీ బయ్యర్ అట. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ క్రిప్టో కరెన్సీ బయ్యర్ అట. ఓకే. సో, ఆయన గూడా సో, వాళ్ళు గూడా ఈ ప్రాజెక్ట్ తోటి అసోసియేట్ అయ్యిర్రట. సో, బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ బయ్యర్స్ ఇన్ ద వరల్డ్ అట వాళ్ళు. గురువుగారు ఇవి ఏం నాకు తెలవదు. వాళ్ళు చెప్పింది నేను చెప్తా ఉన్నా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో, మళ్ళీ ఇదేంది, అదేంది అని చెప్పి పిచ్చి క్వెషన్‌లు నన్ను అడగొద్దు. నేను ఐ యామ్ నాట్ కంపెనీ సీఈఓ. ఐ యామ్ నాట్ ఎ నెబోషా. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ రైట్ టు ది సపోర్ట్. రైట్? సో, వి హావ్ ఎ పీపుల్ వెరీ హై పొజిషన్స్ గ్లోబల్లీ. సో, వాళ్ళు సో, అదొకటి. తర్వాత నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ బయ్యర్స్. టాప్ మోస్ట్ క్రిప్టో కరెన్సీ బయ్యర్స్. సో, వాళ్ళు గూడా ఈ ప్రాజెక్ట్‌కు వెనకాల మద్దతుగా నిలబడ్డారంట. సో, చాలా సంతోషం. అంతే గదా! ఇప్పుడు పడుకున్న ప్రాజెక్ట్‌ని నిలబెడతా అంటే మనం ఎందుకు వద్దనాలి? సపట్లు కొట్టాలి గాని. అంతే గదా! హ్మ్. తర్వాత నెక్స్ట్ అయిపోయింది గదా! హ్మ్. లాస్టు లాస్ట్ మంతు ఆఫ్‌కోర్స్ మనకి కొన్ని అప్‌డేట్స్, అనౌన్స్‌మెంట్స్ చేసినాము. మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో చూడొచ్చు. అంటే గత 4, 5 మంత్స్ నుంచి కంపేర్ చేస్తే గనక సో, లాస్ట్ 1 మంత్‌ల, లాస్ట్ 30 డేస్‌ల సో, చాలా అనౌన్స్‌మెంట్స్ వచ్చినాయి. చాలా టెలిగ్రామ్‌లో న్యూస్‌లో వచ్చినాయి. అదొకసారి మీరు చూడండి. సో, మన వర్క్ చానా
హై ప్రోగ్రెస్ చాలా మంచిగా జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు. తర్వాత చెప్పినా కదా! వి గాట్ ఎ బిగ్గెస్ట్ క్రిప్టో బయర్స్ ఇన్ ద వరల్డ్. సో, వి ఆర్ వర్కింగ్ టుగెదర్. సో, ఎవరో మరి టాప్ మోస్ట్ క్రిప్టో కరెన్సీ బయ్యర్ అట. సో, వాళ్ళు మనతోని పనిచేస్తా ఉన్నారు క్లోజ్‌గా. తర్వాత ఇంకొక విషయం ఏంది అంటే, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు హోలీ మంత్ రంజాన్. సో, వీళ్ళు దుబాయ్‌లో ఉంటున్నారు గదా! సో, ఇప్పుడు మీకు తెలుసు గదా! మరి రంజాన్ అంటే సో, ఉపవాసాలుంటారు. 5 సార్లు నమాజ్ జేస్తరు. ఆల్‌మోస్ట్ ఇంగ వాళ్ళు ఏం పని జేయరు. ఏం పని అంటే, ఇప్పుడు పొద్దున 2 సార్లు నమాజుంటది. మధ్యాహ్నం ఒకసారి నమాజుంటది. సాయంత్రం 3 సార్లు నమాజులుంటాయి. తర్వాత పొద్దున సన్ సన్‌రైజ్ అయినప్పుడు సన్‌రైజ్‌కి ముందు తింటరు. సన్‌సెట్ తర్వాత మళ్ళీ తింటరు. సో, మధ్యలో ఏం తినరు. మీకు తెలుసు గదా! సో, అంటే ఇది అది అవసరం లేని టాపిక్ గాని, బట్ ఇక్కడ పాయింట్ ఏంది అంటే, సో, మన కంపెనీ మేనేజ్‌మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దుబాయ్‌లో ఉంటున్నారు. సో, దుబాయ్ అనేది ఇస్లామిక్ కంట్రీ మీ అందరికి తెలుసు. సో, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, సో, ఈ సాయంత్రం పూట ఎవరిని మనము ముస్లిమ్స్‌ని కలవలేం. ఎందుకంటే వాళ్ళు ఆల్‌మోస్ట్ 4 తర్వాత నుంచి బిజీగుంటారు వాళ్ళు. 4 తర్వాత నుంచి అప్ టు 9 వరకు బిజీగుంటారు. మరి ఇదంతా ఎందుకు జెప్తున్నారు అంటే, సో, ఇప్పుడు ఈ హోలీ మంత్ కారణంగా మనకు కొన్ని పనులు లేట్ అయితాన్నాయని జెప్తున్నారు వాళ్ళు. ఓకే. సో, రంజాన్ హోలీ మంతు ఉపవాసాల వల్ల, ప్రేయర్స్ వల్ల సో, కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతన్నాయి. బట్ అయినా గూడా మేము పని జేస్తా ఉన్నాము. ఆహ్, సో, ఏ పని గావాలన్నా మధ్యాహ్నం ఒక 4 అవర్స్ టైమ్ ఉంటది. 4, 5 అవర్స్ టైమ్ ఉంటది. ఆ టైంలోనే చేసుకోవాలి. సో, అది వాళ్ళు ప్రాక్టికల్‌గా ప్రాబ్లమ్ జెప్తా ఉన్నారు. సో, అది నిజం అది. యాక్సెప్ట్ జేయొచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంది అంటే ఆ! సో, మనము క్యూబ్ నంబర్ 2ల మనం వోచర్స్ ఒస్తాయి గదా! $24 వోచర్లు. సో, చాలా మంది ఏం జేస్తున్నారు అంటే వేరేటోళ్ళకిత్తే నాకేమొత్తది? నేనెందుకియ్యాలే? నేనే ఇంకొక ఈమెయిల్ అడ్రెస్ తయారు జేసుకొని నేనే గొట్టుకుంటా. సరే, 1 గొట్టుకుంటావు, 2 గొట్టుకుంటావు, 10 గొట్టుకుంటావు. మరిప్పుడు నా దగ్గర నేను 5,000 ఎన్ఎఫ్‌టీలు డొనేట్ జేయాలె. అంటే దాదాపు ఒక $1,00,000 డొనేట్ జేయాలె. మరి ఎన్ని ఐడీలు గొట్టుకోవాలె? అది సాధ్యమైతదా? కాదు గదా! బట్ కొంతమంది అట్లా జేస్తున్నారు. అంటే నేనెవరిని పర్సనల్‌గా టార్గెట్ జేయట్లేదు. నేను మీ గురించి గాదు. సో, నేను అందరి గురించి జెప్తా ఉన్నా. రైట్? అయితే సో, ఇప్పుడు వీళ్ళొక కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నారు. సో, ఇట్లా ఎవరైతే చేస్తున్నారో ఆ అకౌంట్‌లన్నీ గూడా బ్లాక్ అయితాయి. ఆ అకౌంట్‌లన్నీ గూడా బ్లాక్ అయితాయి. అకౌంట్‌లన్నీ గూడా. ఎందుకు బ్లాక్ అయితాయంటే, సో, ఇక్కడ ఈ సిస్టమ్ తీసుకొచ్చింది రియల్ పీపుల్ కోసము, రియల్ కన్స్యూమర్స్ కోసము తీసుకొచ్చిర్రు. ఫేక్ అకౌంట్స్ కోసము, డమ్మీ అకౌంట్‌లను తయారు చేసుకొని, ఒక్కొక్కళ్ళు 100 అకౌంట్‌లు, 200 అకౌంట్‌లు యేసుకొని చేసుకోవడానికి గాదు. మనకు ఆల్రెడీ కేవైసీ ఉంది. మరి మీకు తెలుసో లేదో. ఒక కేవైసీ అంటే ఇప్పుడు సపోజ్ మీ ఐడీ ప్రూఫ్‌లు, అడ్రెస్ ప్రూఫ్‌లు ఒకసారి పెట్టిన తర్వాత రెండో అకౌంట్‌కు పనికిరాదు. సరే, మీ ఇంట్లో నలుగురుంటే 4 అకౌంట్‌లు తయారు చేసుకోవచ్చు. 10 మందుంటే 10 అకౌంట్‌లు తయారు చేసుకోవచ్చు. ఓకే. నేను కాదంటలేదు. మరి 10 మంది అయిపోయిన తర్వాత ఇంక 100 అకౌంట్‌లు ఎట్లా తయారు చేత్తరు? సరే, డమ్మీ అకౌంట్‌లు తయారు చేత్తరు. దానికి కేవైసీ చేయాలి. మరి ఎవరి ప్రూఫ్‌లు తీసుకొచ్చి పెడతారు. ఆ! సో, కాబట్టి ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నారు. సో, ఏవైతే డమ్మీ అకౌంట్స్ ఉన్నాయో, ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ గూడా యాక్టివేషన్‌లో లేకపోతే, ఈ మార్చి 30వ తారీఖు లోపు యాక్టివేషన్‌లో లేకపోతే, అన్ని అకౌంట్‌లు శాశ్వతంగా క్లోజ్ చేస్తామని జెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. ఇది ఆ వీడియోలో లేదు. ఈరోజు వచ్చినటువంటి టెలిగ్రామ్ ఛానెల్‌లో ఒక పెద్ద మెసేజ్ వచ్చింది గదా! లెంగ్తీ మెసేజ్. ఆ మెసేజ్‌లో ఉన్నది. రైట్? సో, డమ్మీ అకౌంట్స్ లాస్ట్ 12 మంత్స్‌ల మీరు గనక ఆ అకౌంట్‌ను ఒక్కసారి గూడా ఓపెన్ చేయకపోతే, క్రిప్టో ఫ్యామిలీ అకౌంట్ దాన్ని చేయకపోతే, ఆ అకౌంట్ ఏమైతది? క్లోజ్ అయితది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి దానికి మెయింటెనెన్స్ ఫీజు $10 పే చేయాల్సుంటది ప్రతి అకౌంట్‌కి. కేవైసీ చేయాల్సుంటది. సో, కేవైసీ చేయండి. ఒకవేళ మీరు మెయింటెనెన్స్ ఫీజు కట్టకపోతే $10 మెయింటెనెన్స్ ఫీజు కట్టండి. ఎవరైతే లాంచ్ ఎన్ఎఫ్‌టీ కొన్నారో సో, వాళ్ళకి మెయింటెనెన్స్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాలు మనకు రాయితీ ఇచ్చిర్రు. లాంచ్ ఎన్ఎఫ్‌టీ కొన్న మెంబర్స్‌కి. ఓకే. ఆఫ్‌కోర్స్ మన సిస్టమ్‌ల బగ్స్ ఉన్నాయి గావచ్చు. సో, నేనిప్పుడు ఒక అకౌంట్ చూపిస్తా. ఆ అకౌంట్‌లో లాంచ్ ఎన్ఎఫ్‌టీ ఉన్నది. బట్ స్టిల్ వాళ్ళు మెయింటెనెన్స్ ఫీజ్ కట్టమని చెప్పి అడుగుతా ఉన్నారు. అది సిస్టమ్‌ల బగ్ అది. ఆఫ్‌కోర్స్ దాని మీద మనం కస్టమర్ కేర్‌కు చాలా సార్లు మనము ఈమెయిల్స్ పంపించినాము. అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. సరే, ఇదొక డిఫరెంట్ టాపిక్, అది వదిలేసేయండి. ఓకే. రైట్. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే మన సిస్టమ్‌లో ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఫేక్ అకౌంట్స్ ఇక పైన ఉండయి. వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ ఎవరైనా అట్లా తయారు చేసినా గూడా
అది తాత్కాలికమే, ఎక్కువ కాలం నడవదు. సో అకౌంట్స్ ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా క్లోజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియరా? తర్వాత నెక్స్ట్. ఓకే. సో ఇంకొక మంచి న్యూస్ ఏందంటే, సో ఇంకొక 1 వీక్ తర్వాత 1 వీక్ అంటే ఇప్పుడు 18 గదా! బహుశా 25థ్ అనుకుందాం. ఓకే. సో 25థ్ తర్వాత, మార్చ్ 25థ్ తర్వాత నుంచి సో మనకు డైలీ సమ్ అప్‌డేట్స్ ఉంటాయట. డైలీ సో వి విల్ గెట్ సమ్ ఎక్సలెంట్ అప్‌డేట్స్. సో మంచి అప్‌డేట్స్ ఉంటాయని జెప్పి వాళ్ళు జెప్తా ఉన్నారు. సో వి ఆర్ వెరీ క్లోజ్ టు ద ఫినిష్ టు ద ప్రాజెక్ట్. ఓకే. సో ఇంతకుముందు నేను బిగినింగ్‌లోనే జెప్పిన. మన ప్రాజెక్ట్ ఆల్‌మోస్ట్ సో 99% ఏదైతే ఉందో చివరికొచ్చేసినాం. ఓకే. సో కొద్దిగా హార్డ్‌లీ ఒక 1 మంత్ ఓపిక పడితే 1 మంత్ ఓపిక పడితే సో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయితది. అంటే స్టార్ట్ అయితదంటే ఇప్పుడు క్లోజ్ అయిందని గాదు దాని అర్థం. సో ఇప్పుడు వాళ్ళు ఏదో జేస్తున్నారు గదా! ఎక్స్ఎల్ఎం బ్లాక్ చైన్ మీదకి తీసుకెళ్తాము. కొత్త కాంట్రాక్ట్‌ని తయారు జేస్తాము. మళ్ళీ కొత్త టోకెన్స్‌ని ఇష్యూ సంథింగ్ ఏదో జెప్తున్నారు గదా! సో అది జరుగుతది. ఒకసారి అది కంప్లీట్ అయిందనుకోండి. ఆ! సో ఆఫ్‌కోర్స్ చాలా మంది దగ్గర మళ్ళీ మనకి కొత్త టోకెన్స్ ఇస్తారు గావచ్చు. కొత్త కాంట్రాక్ట్‌ల ఆఫ్‌కోర్స్ కామన్ అది. సో అప్పుడు మనకి మన ఏదైతే న్యూ ఫ్యామిలీ టోకెన్ ఆహ్, అవర్ ఫ్యామిలీ టోకెన్ ఏదైతే ఉందో మళ్ళీ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయినప్పుడు, ఒకవేళ మీకు అఫిలియేట్ సిస్టమ్ గనక ఇష్టం లేకపోతే, సో దెన్ యూ కెన్ సెల్ యువర్ టోకెన్స్ ఇన్ ద మార్కెట్. సో ఏదైతే ప్రైస్‌కి ఉంటదో ఆ ప్రైస్‌కి మీరు అమ్మేసుకొని మీరు బయటికెళ్ళిపోవచ్చు. సో మీరు బలవంతంగా ఈ ప్రాజెక్ట్‌లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. తర్వాత ఇంకొక విషయం ఏంది అంటే సో ప్రతి ఒక్క టోకెను అంటే దీని వెనకాల ప్రతి ఒక్క టోకెన్‌కి గోల్డ్ అనేది దాని సెక్యూరిటీ అనేది పెడుతున్నాం కాబట్టి, సో ఈచ్ అండ్ ఎవ్రీ టోకెన్ బ్యాకప్ విత్ గోల్డ్. 0.01 గ్రామ్ గోల్డ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా! 0.01 గ్రామ్ గోల్డ్. సో కాబట్టి ఆహ్, మరి, మరి టోకెన్స్ చాలా వాల్యుబుల్. మరి బంగారమే దానికి బ్యాకప్ ఉన్నప్పుడు మరి టోకెన్స్‌కి గూడా ఈక్వల్ టు గోల్డ్ అది. సో మరి ఏ ప్రైజ్‌లా వస్తది? మరి ఏ ప్రైజ్‌లా లిస్ట్ అయితది? సో అది నేనేం జెప్పలేను, నాకు దెలవదు. బట్ సో వాళ్ళన్న మాట జెప్తా ఉన్నా. సో కాబట్టి ఈ టోకెనామిక్స్‌లో గూడా చేంజెస్ ఎందుకు జరుగుతా ఉన్నాయంటే, సో అందుకే జరుగుతా ఉన్నాయి. సో టోకెనామిక్స్‌ల చేంజెస్ గూడా జరుగుతా ఉన్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, అందుకే మీ మెటామాస్క్ వాలెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాలెట్స్‌ని మీరు భద్రంగా పెట్టుకోండి. ఆహ్, సో అట్లనే మీ యొక్క అవర్ ఫ్యామిలీ అకౌంట్స్ గావచ్చు, యూజర్ నేమ్‌లు గావచ్చు, పాస్వర్డ్‌లు గావచ్చు, 2FA కోడ్‌లు గావచ్చు, సో అన్నీ గూడా మీరు భద్రంగా పెట్టుకోండి. సో మరి రేపొద్దున నిజంగానే ఈ టోకెన్ ప్రైజు మంచి ప్రైజ్‌కి వెళ్ళిందనుకోండి, చానా ఏదో పెద్ద ప్రైజ్ అని నేను చెప్తలేను. సరే ఈవెన్ $1-2 అయినా గూడా సో అది మంచి ప్రైజే అది. సో కాబట్టి సో బీ కేర్‌ఫుల్. ఆహ్, ఆఫ్‌కోర్స్ నేను అన్నీ జెప్పేసినా గదా! సో ఇది టోటల్‌గా నేను చెప్పినటువంటి సో ఆ వీడియోలో 8 నిమిషాలలో జెప్పినటువంటి చిన్న చిన్న అప్‌డేట్స్ ఇవి. ఓకే. సో ఇవేమి పూర్తిగా దానికి సంబంధించి పూర్తిగా ఎలాబరేషన్ ఏం జెప్పలేదు. ఆహ్, సో ఏం జరుగుతుందనేది చాలా బ్రీఫ్‌గా సంక్షిప్తంగా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఓకే. డియర్ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకేదో వచ్చింది గదా! టెలిగ్రామ్‌ల. సో ఒకసారి అది గూడా జూద్దాం. ఒకసారి అది గూడా జూద్దాము. చూసుకొని మనము జూమ్ మీటింగ్ కంప్లీట్ జేసుకుందాం. ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్స్ ఏవైతున్నాయో కొన్ని ఆహ్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గ్రూప్‌ల సో 4 రకాల భాషలు పెడుతున్నారు గదా! సో ఇబ్బందవుతుందని జెప్పి వాళ్ళేం జేషిర్రంటే, ఒక్కొక్క భాషకు సెపరేట్‌గా 4 టెలిగ్రామ్ ఛానెల్‌లు పెట్టిర్రండి. ఓకే. ఒక్కొక్క భాషకు 4 టెలిగ్రామ్ ఛానెల్‌లు పెట్టిర్రు. సో మీకు గనక ఇబ్బందనిపిస్తే, సో మీరు ఓన్లీ టెలిగ్రామ్ ఛానెల్‌ల అంటే ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానెల్ ఏదైతుందో, ఆ ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానెల్‌ల మీరు జాయిన్ గావచ్చు. ఓకేనా? ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఓన్లీ ఇంగ్లీషే ఉంటది. వేరే అదర్ లాంగ్వేజెస్ ఉండయి. సో ఇప్పుడైతే ఇంతకుముందు ఏం జరుగుతాంది అందులో సెర్బియను, క్రొయేషియను, స్పానిషు, ఇంగ్లీషు 4 భాషలను కలిపి ఆహ్, సో అందులో పెడుతున్నారు కదా! సో అది మనకి ఇబ్బందనిపిస్తుంది కొంతమందికి. సో అట్లా ఒకవేళ ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళు సో ఇంగ్లీష్ ఏదైతే ఎక్స్‌క్లూజివ్ ఇంగ్లీష్ ఛానెల్ ఉందో, ఇగో ఇది ఇంగ్లీష్ ఛానెల్ ఇది. అవర్ ఫ్యామిలీ అఫీషియల్ ఛానెల్ ఇంగ్లీష్ ఇది. సో 1023 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ గ్రూప్‌లో మీరు జాయిన్ అయితే మీకు ఓన్లీ ఇంగ్లీష్ ఛానెలే, ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి అప్‌డేట్స్ వస్తాయి. రైట్? సో ఇప్పుడు దీనిలో ఈరోజు ఇంకొకటి ఏమొచ్చింది. ఆ వీడియో మెసేజ్ అయిపోయింది. నిన్న చూపించినాం కదా! ఈ వీడియో మెసేజ్ నేను ఆల్రెడీ చెప్పేసిన.
దానిలో ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్‌గా నేను అదే చెప్పిన. దానికి నేనేమి ఉప్పు, కారం, మసాలా ఏసి ఏమి చెప్పలే. రైట్? ఆ! ఇప్పుడు ఇంకొకటి ఏంది అంటే యాహ్! సో, డేటాబేస్‌ను వాళ్ళు ప్రిపేర్ చేస్తా ఉన్నారంటే, మైగ్రేషన్ చేస్తా ఉన్నారంటే, ఇప్పుడు ఏదైతే ఆహ్, మనకి బైనాన్స్ స్మార్ట్ చైన్ గదా! సో, బైనాన్స్ స్మార్ట్ చైన్ నుంచి సో, వాళ్ళు ఎక్స్ఎల్ఎం బ్లాక్ చైన్‌కి వాళ్ళు డేటాను వాళ్ళు మొత్తం మైగ్రేట్ చేస్తా ఉన్నారు. సో, ఎందుకు జేస్తున్నారు సార్? దానికి రీజన్స్ ఏంది అంటే, నేను డెవలపర్‌ని గాదు. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ నా దగ్గర లెవ్వు. నేనొక మార్కెటర్‌ని. మార్కెటింగ్‌కి సంబంధించిన ఏమైనా క్వెషన్స్ ఉంటే నాకు తెలిస్తే నేను జెప్తా. సో, వీళ్ళు సార్ ఎక్స్ఎల్ఎం బ్లాక్ చైన్‌కి ఎందుకు తీసుకపోతారు అంటే, అది మీరు సపోర్ట్‌కి అడగండి. వాళ్ళు జెప్తారు. రైట్? ఎక్స్ఎల్ఎం బ్లాక్ చైన్‌కి వాళ్ళు మొత్తం డేటాను మైగ్రేషన్ జేస్తా ఉన్నారు. సో, ఇందుల కొన్ని పాయింట్స్ చెప్పిర్రు. ఏం జెప్తా ఉన్నారు? దీస్ ఆర్ అకౌంట్స్ విచ్ హావ్ బీన్ లాగ్డ్ ఇంటూ మెనీ ఆర్ ఫేక్. ఓకే. సో, ఏవైతే చెప్పినాం గదా! సో, చాలా మందికి క్యూబ్ నంబర్ 2 నుంచి అమౌంట్ ఇవ్వడం అనేది ఇష్టం లేదు. ఇది హ్యూమన్ సైకాలజీ. అఫ్‌కోర్స్ నేను ఇద్దామని జెప్పి నేను యూట్యూబ్ వీడియోలు తయారు జేసి మెసేజ్‌లు పెడితే గూడా తీసుకోలేదు. మొన్న దాదాపు $150,000 పోయినాయి. నా క్యూబ్ నంబర్ 2 నుంచి. అది మీరు తినలేదు. జనాలకు డొనేషన్ జేత్తా అంటే వాళ్ళు తీసుకోలేదు. ఆ! సో, మరవి ఎటు పోయినాయి? కంపెనీకెళ్ళిపోయినాయి అవి. $150,000 రైట్? తర్వాత నెక్స్ట్ సో, ఫేక్ అకౌంట్స్ రెండోది 12 నెలల నుంచి ఏదైనా ఒక అవర్ ఫ్యామిలీ అకౌంట్ గనక బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేయకపోతే అట్లాంటి అకౌంట్సు. ఆ! తర్వాత సర్టెన్ పార్టీస్ అపియర్ క్రియేటెడ్ సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ ఫేక్ అకౌంట్స్ చెప్పినాం గదా! కొంతమందికి ఇయ్యడం ఇష్టం లేక వాళ్ళు 10, 20, 30, 100 అట్లా తయారు చేసిర్రు. సో, అట్లాంటి అకౌంట్స్ అన్నీ. ఓకే. సో, ఎందుకంటే వాళ్ళు సేమ్ పేర్లు పెట్టిర్రు. సేమ్ ఫోను నంబర్‌లు కావచ్చు. సమ్ ఈజీగా దొరుకుతారు. పెద్ద దొరకకపోవడానికి ఏం లేదు. సో, అట్లాంటి అకౌంట్స్. తర్వాత నెక్స్ట్ ఇంకోటేందంటే యాన్యుయల్ మెయింటెనెన్స్ ఫీజు $10 కట్టనటువంటి అకౌంట్స్. ఓకే. పీపుల్ ఆర్ చూసింగ్ ఎర్న్ ఫ్రమ్ ద ప్లాట్‌ఫార్మ్ వితౌట్ సపోర్టింగ్ ద ఆపరేషన్స్ కాస్ట్ నాట్ పేయింగ్ దేర్ యాన్యుయల్ మెయింటెనెన్స్. ఎవరైతే $10 యాన్యుయల్ మెయింటెనెన్స్ ఫీజ్ కట్టలేదో, సో ఇవన్నీ కూడా ఏం చేశారంటే డిలీట్ చేస్తా అని చెప్తున్నారు వాళ్ళు. సో దానికి టైము మార్చి 30వ తారీఖు. ఒకవేళ మీరు మెయింటెనెన్స్ ఫీజు $10 కట్టకపోతే, సో ఇమ్మీడియేట్‌గా మీరు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఎట్లా కట్టాలో చెప్తా నేను. ఓకే. అర్థమైంది గదా! సో, అదండి విషయము. సో, మీ అకౌంటు సంవత్సరం నుంచి ఓపెన్ చేయకపోయినా, మీ దగ్గర నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నా, అవి ఇనాక్టివ్ మోడ్‌లో ఉన్నా, లేకపోతే మెయింటెనెన్స్ ఫీజ్ కట్టకపోయినా, సో, ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల సో, ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ గూడా క్లోజ్ చేస్తామని జెప్పి చెప్తున్నారు. ఓకే. ఆ! సో, ఇక్కడ ఫేక్ అకౌంట్స్ వేస్ట్ వాల్యుబుల్ రిసోర్సెస్ ఆఫ్ అవర్ సిస్టమ్ మోర్ ఇంపార్టెంట్‌లీ లాకప్ వాల్యూ ఇన్ టోకెన్స్. ఓకే. సో, సో, ఏదైతే ఇప్పుడు నేను జెప్పిన గదా! టోకెన్ బ్యాకప్ విత్ గోల్డ్. ఎవ్రీ టోకెన్ బ్యాకప్ విత్ గోల్డ్. సో, మరి అట్లాంటి టోకెన్స్ గావచ్చు, అట్లాంటి అకౌంట్స్ గావచ్చు, సో, దాన్ని మిస్‌యూజ్ జేస్తే ఏమైతదంటే లిక్విడిటీకి కొద్దిగా ఇబ్బందయితది. సో, కాబట్టి ఏం జరుగుతది అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు డిలీట్ జేయడంలో తప్పేం లేదు. నిజమే. చేయాలి గూడా. సో, ఎందుకంటే సో, డియర్ ఫ్రెండ్స్ యాక్చువల్‌గా మనము ఏదైనా దానం జేసినప్పుడు మనస్ఫూర్తిగా జేయాలి. మరి మీకు తెలుసో లేదో ఇప్పుడు ఆహ్, రంజాన్ హోలీ మంత్ జకాత్ చేస్తారు ముస్లిం కమ్యూనిటీల. ఓకే. జకాత్ అంటే 2.5% మీరు సంవత్సరం అంతా సంపాదించిన దాంట్లో 2.5% డొనేషన్ ఇయ్యాలి. అంటే చేసేవాళ్ళు చేస్తారు. అంటే ఇస్లాం రిలీజియన్ చెప్తా ఉంది. రైట్. సో, అట్లా సో, దీంట్లో మనకి 25% సో, 25% మనకు క్యూబ్ నంబర్ 2లోకొస్తాంది. సో, దాన్ని హ్యాపీగా జేయొచ్చు గదా! నష్టమేముంది? సో, అది ఎట్లాగో మనము యూజ్ జేసుకోలేము. సో, కాబట్టి అదన్నా మనము హ్యాపీగా డొనేషన్ చేయాలి మనస్ఫూర్తిగా. పోనీ అట్లా గాకుండా ఫేక్ అకౌంట్స్ తయారు జేస్తే దానివల్ల మనకైతే ఏం జరగదు. రైట్? తర్వాత నెక్స్ట్ ఇంకొకటేందంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఒక యాహ్! సో, యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజు ఎవ్రీ ఇయర్ $10 అనేది పే చేయాల్సుంటది. ఒకవేళ వాళ్ళు గనక లాంచ్ ఎన్ఎఫ్‌టి అనేది తీసుకుంటే గనక సో, 2 ఇయర్స్ వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటది. ఓకేనా? రైట్. ఓకే. ఆహ్, సో, అదండి విషయం. తర్వాత అకౌంట్స్ అదే చెప్పినాం గదా! సో, 12 మంత్స్ అకౌంట్ ఓపెన్ చేయకపోయినా
సో మెయింటెనెన్స్ ఫీజు కట్టకపోయినా 30th మార్చ్ లోపు సో అకౌంట్స్ అన్ని కూడా ఏమైతాయి సో డిలీట్ అయిపోతాయి, టెర్మినేట్ చేస్తారు. సో ఒకవేళ మెయింటెనెన్స్ ఫీజు ఎవరైనా కట్టకపోతే కనుక సో 30th మార్చ్ లోపు మీరు పే చేసుకోండి. సో ఎవరైతే యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజు కట్టలేదో వాళ్ళకి మైగ్రేషన్ అనేది కాదంట. ఓకే. సో మైగ్రేషన్ కాదు. సో తర్వాత వాళ్ళు బాధపడినా కూడా లాభం లేదు. తర్వాత కేవైసీ ఎవరైనా సబ్మిట్ చేయకపోతే కేవైసీ కూడా మీరు సబ్మిట్ చేయండి. సో ఇవ్వండి అప్డేట్స్. ఓకే. సో ఇవి అప్డేట్స్. సరే ఒకసారి నేను మన బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేసి చూపిస్తా నేను. నేను మన ఒక టీమ్ మెంబర్ అకౌంట్ తీసుకున్నా. సో ఇది మన ఒక టీమ్ మెంబర్ అకౌంట్. సో మీరు ఇది ఓపెన్ చేయంగానే ఇట్లా మీకు డాష్‌బోర్డ్ కనిపిస్తది. మీరు డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తే గనక యాహ్! సో చూడండి ఇక్కడ ఇవి 3 కూడా గ్రీన్ కలర్‌లో ఉండాలి. కేవైసీ వెరిఫికేషన్ రిక్వైర్డ్. అది కేవైసీ కాలేదు. ఓకే. సో ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి కొడితే ఏమొస్తది? ఒక ఫార్మ్ వస్తది. క్లిక్ హియర్. ఓకే. క్లిక్ హియర్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే ఒక ఫార్మ్ వస్తది. సో మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఆఫ్‌కోర్స్ ఇవి అందరికి తెలిసిన విషయాలే. కొత్తగా ఏం లేవు ఇవి. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయాలి. యాస్ ఫర్ యువర్ ఆధార్ కార్డ్ కావచ్చు, పాస్‌పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. మీ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ గాని, లేదంటే పాస్‌పోర్ట్ నంబర్ గాని, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అడ్రెస్ గాని, సో జెండర్ మేల్, ఫీమేలు. తర్వాత నెక్స్ట్ మీ యొక్క హాబీ ఏందనేది రాయండి. తర్వాత మీ యొక్క పాస్‌పోర్ట్ ఫ్రంట్ సైడు, లేదంటే ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడు, ఆధార్ కార్డ్ గాని, పాస్‌పోర్ట్ గాని బ్యాక్ సైడు. తర్వాత ఒక సెల్ఫీ ఫోటో చేతిలో ఇట్లా మీరు పట్టుకోవాలది. ఆ పాస్‌పోర్ట్ గాని, ఆధార్ కార్డ్ గాని పట్టుకొని ఒక ఫోటో దిగి, సో అది ఇక్కడ ఈ 3 ఇమేజెస్ అప్‌లోడ్ చేయాలి. ఐ అగ్రీ టు కేవైసీ అని చెప్పి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే ఏమైతది? కేవైసీ అనేది కంప్లీట్ అయితది. ఎప్పుడైతే మీరు మెయింటెనెన్స్ ఫీజ్ కడతారో, మెయింటెనెన్స్ ఫీజ్ కట్టిన తర్వాతనే కేవైసీ కంప్లీట్ అయితది. గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఇది కేవైసీ సబ్మిషన్. తర్వాత మళ్ళీ ఒకసారి డాష్‌బోర్డ్‌లోకి పెడితే సో ఇక్కడ మనకి మెయింటెనెన్స్ ఫీజ్ అనేది పే చేయాలి. సో మెయింటెనెన్స్ ఫీజ్ రిక్వైర్డ్. ప్లీజ్ సబ్మిట్ రిక్వైర్డ్ మెయింటెనెన్స్ ఫీ. అదర్‌వైజ్ యువర్ అకౌంట్ విల్ బి డిలీటెడ్ ఇన్ 30 డేస్. అయితే యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ఈ అకౌంట్‌ల లాంచ్ ఎన్ఎఫ్‌టీ ఉన్నది. సో వాళ్ళు $20 సంథింగ్ ఎంతో పెట్టి పర్చేజ్ చేయడం జరిగింది లాంచ్ ఎన్ఎఫ్‌టీ. సో 2 ఇయర్స్ ఎగ్జంప్షన్ ఉంది. బట్ దీని గురించి 2, 3 సార్లు మనము ఈమెయిల్ పంపించినాము. వాళ్ళు రెస్పాండ్ కాలేదు. బట్ ఎనీవే నో ప్రాబ్లమ్. బట్ ఇక్కడ చూడండి క్లిక్ హియర్. సో ఇక్కడ మీరేం జేయాలంటే, ఇక్కడ కింద మీకు వాలెట్స్ ఇచ్చిండు ఇక్కడ మీకు. సో ఇక్కడ మీకు వాలెట్స్ ఇచ్చిండు. BUSD BEP20, BNB BEP20, USDT BEP20, ఎథేరియం ERC20, USDT ERC20. ఓకే. ఇట్లా మీకు 5 రకాల క్రిప్టోస్ ఇచ్చిండు. సో ఇందులో మీకు ఈ తక్కువ ప్రైస్ అంటే మన ట్రాన్సాక్షన్ ఫీజ్ తక్కువున్నది ఏంది అంటే BEP20 USDT BEP20. ఓకేనా? సో ఈ అడ్రెస్‌కి మీరు ఏం చేస్తారంటే $10 పంపియండి. BEP20 అంటే మన బైనాన్స్ స్మార్ట్ చైన్ USDT. ఓకే. సో మీరు $10 పంపించేసేయండి. పంపించిన తర్వాత అది ఇక్కడ స్క్రీన్‌షాట్ అటాచ్ చేయండి. అది ఇక్కడ ట్రాన్సాక్షన్ హాష్ కాపీ పేస్ట్ చేయండి. తర్వాత మీరు బైనాన్స్ ఇంటర్నల్ ఐడీ అయితే సో బైనాన్స్ ఇంటర్నల్ ఐడీ, హాష్ ఐడీ అయితే హాష్ ఐడీ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే ఏమైతది? సో ఈ $10 వాళ్ళకి రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ డాష్‌బోర్డ్‌లో అది గ్రీన్ కలర్ వచ్చేస్తది. సింపుల్ అది. సో ఇక్కడ వాలెట్స్ ఎక్కడున్నాయంటే ఇక్కడ ఉన్నాయి వాలెట్స్. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? USDT BEP20 అంటే USDT BEP20 పంపియాలి. లేదంటే BNB BEP20 అంటే BNB. అవన్నీ అవసరం లేదండి. USDT BEP20 మాత్రమే పంపియండి. ఎందుకంటే మీకు ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది చాలా తక్కువుంటది. ఓకేనా? సో మళ్ళా మీరు వేరేటి ప్రయోగాలు చేయొద్దు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. సో ఇది ఫార్మ్ ఫిలప్ చేసి మీరు ఇక్కడ హాష్ ఐడీ ప్లస్ ఇక్కడ ఇమేజు ఈ సబ్మిట్ చేస్తే సరిపోద్ది. మీ అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజ్ అనేది కంప్లీట్ అయితది. అయితే ఇక్కడ మనకి బ్యాక్ ఆఫీస్‌లో ఒక కొత్త అప్డేట్ ఏందంటే ఇక్కడ ఇది కొత్త అప్డేట్. మెయింటెనెన్స్ ఫీజ్ అనేది సో ఇక్కడ ఆహ్, యాహ్! ఓకే. సో ఇది స్పెసిఫిక్‌గా ఇంతకుముందు మనకిట్లా ఒక ఆప్షన్ అనేది లేదిది. సో ఇప్పుడు వాళ్ళు మనకు ఒక కొత్త ఆప్షన్ ఇచ్చిర్రు ఇక్కడ. మెయింటెనెన్స్ ఫీజ్ అనేది సెపరేట్‌గా ఇక్కడ మనకు ఒక ఫార్మ్ అనేది రావడం జరుగుతా ఉంది. తర్వాత అట్లనే
ఇంకొక కొత్త విషయం ఏంది అంటే వెస్టింగ్ వాలెట్. అంటే ఎవరైతే ఒక 2½ ఇయర్స్ కింద వాళ్ళు డైరెక్ట్ ఫ్యామిలీ టోకెన్ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు ఎక్స్‌చేంజ్‌లో కొనుక్కున్నారో సో వాళ్ళకి సో, సో ఇక్కడ వెస్టింగ్ వాలెట్‌ల సో ఎవ్రీ మంత్ ఏదో ఉంది గదా! 5%లో 5% ఇస్తామని జెప్పి. సో ఆ టోకెన్స్ అన్నీ గూడా ఆ వాలెట్‌కొస్తాయి గావచ్చు. సో అక్కడ సో ఇదొక న్యూ న్యూ థింగ్ ఇది. ఒక కొత్త అప్‌డేట్ ఇది. తర్వాత నెక్స్టు ఈ రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్‌కి వెళ్తే గనక, సో రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్‌లా ఇక్కడ మీకు ఇంతకుముందు ఇట్లా లేదు. యాక్టివ్, ఎక్స్‌పైర్డ్, టోటల్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ అని ఇదొకటి కొత్తగా కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఎవరైతే మంత్లీ $20 పే చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఆటో రెన్యువల్ అయితది. సో పే చేయని వాళ్ళైతే మాన్యుయల్‌గా చేసుకోవాలి. ఓకేనా? రైట్. తర్వాత గోల్డ్ మైనర్. సో ఇక్కడ ఈ ప్రస్తుతానికైతే గోల్డ్ మైనర్ ఎన్ఎఫ్‌టీస్ ఇవన్నీ డిజేబుల్ జేసిర్రు వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఏందో మనకు తెలవదు. సో ఇవన్నీ గూడా నార్మల్‌గా మీకు తెలిసిన విషయాలేనండి ఇవన్నీ గూడా. సో ఇందులో కొత్తదేం లేదు. బట్ కొన్ని చిన్న చిన్న ఆప్షన్స్ వాళ్ళు చేంజ్ జేసిర్రు. సో ప్రస్తుతానికైతే మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే రివార్డ్స్ క్యూబ్ ఉందో క్యూబ్ నంబర్ 1 సో దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ తోటి మీరేం జేయాలంటే సింపుల్‌గా సో ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీని మాత్రమే పర్చేజ్ జేయాలి. సో వేరే నేను గోల్డ్ ఎన్ఎఫ్‌టీలు పర్చేజ్ చేస్తా అంటే ఇక్కడ అవకాశం లేదు. తర్వాత కార్డ్స్ పర్చేజ్ చేస్తా అంటే మనకు అవకాశం లేదు. తర్వాత అట్లనే సో ఇంతకుముందు మనకు క్యూబ్ నంబర్ 4 ఉండే. క్యూబ్ నంబర్ 4లా సో మనకి దాంతోటి మనం ఏదో ఎన్ఎఫ్‌టీస్ పర్చేజ్ చేసినాము. సో అది ప్రస్తుతానికైతే మనకు అవి అవకాశం అయితే ఇస్తలేడు. చాలా మందికి క్యూబ్ నంబర్ స్టేకింగ్ క్యూబ్‌లా, ఎన్ఎఫ్‌టీస్ క్యూబ్‌లా చాలా బ్యాలెన్స్ ఉంది. సో నో ప్రాబ్లమ్. సో అది మనకి ఒకసారి సో అఫీషియల్‌గా అంతా లాంచ్ అయిన తర్వాత అది ఏం చేయాలనేది వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే దాని మీద అయితే నా దగ్గర సమాచారం లేదు. సో డియర్ ఫ్రెండ్స్ సో ఇది నా దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్. సో నాకు 2 క్వెషన్స్ వచ్చినాయి. క్వెషన్స్ ఏందిది? సో మీ అకౌంట్‌లో రివార్డ్స్ క్యూబ్‌లో $41 ఉంటే మీరు ఒక ఎన్ఎఫ్‌టీ కొనుక్కోవచ్చండి. సో మీరేం చేస్తారు అంటే సో దాంట్లోకెళ్ళి మీరు ఒక $24 వర్త్ ఒక ఎన్ఎఫ్‌టీ వస్తది. మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా? సో మీరది ఎట్లా కొనాలా అనేది నా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. సూర్య గారు మీరది చూడండి. రైట్? తర్వాత క్యూబ్ నంబర్ 1కి $100 కేవైసీ అవును సార్. అది క్యూబ్ నంబర్ 1లో $100 ఉంటేనే మరి మనకి కేవైసీ అయితేనే అంతే. ఇంతకుముందు కండిషన్ ఉండేది. మరి మేబీ ఇప్పుడు వాళ్ళు చేయమంటున్నారు గదా! ఆ కండిషన్ ఉన్నదా? ఎత్తేసిర్రా అనేది మనకైతే తెలవదు. ఓసారి మీరు ప్రయత్నం చేస్తే మనకు తెలుస్తది అది ఉన్నదా? లేదా? అనేది. ఓకేనా? సో దానికైతే నా దగ్గర జవాబు లేదండి. సో ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ కస్టమర్ సపోర్ట్. ఓకే. సో ఎందుకంటే అది నిజంగానే క్యూబ్ నంబర్ 1లో $100 ఉన్నప్పుడు మాత్రమే కేవైసీ అయితది. ఓకే. సో ట్రై చేయండి. సో కాకపోతే కస్టమర్ సపోర్ట్‌కి అడగండి. రైట్. ఇంకెనీ క్వెషన్స్ అండి? సో ఇంకొక నాకు 2, 3 మినిట్స్‌లో నాకు వేరే జూమ్ మీటింగ్ ఉంది. నో క్వెషన్స్? ఓకే. థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో టెలిగ్రామ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో అప్డేట్స్ మీరు ఫాలో కండి. సో టెలిగ్రామ్‌లో ఆల్‌మోస్ట్ అన్ని అప్డేట్స్ కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఓకే. సో ఈ వీడియోని గూడా ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టడం జరుగుతది. సో ఎవరైనా మిస్ అయితే ఆ యూట్యూబ్ ఛానెల్‌లో మీరు చూసుకోవచ్చు. ఓకే. సో థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఎవరు? సార్ టైం లేదు సార్. నాకు 2 మినిట్స్‌లో వేరే మీటింగ్ ఉంది.